చేసిన వ్యక్తి. ఇంత విద్వాంసం ఏ ప్రభుత్వంలో జరగలేదు. సౌమ్య గారు మిమ్మల్ని ఈయన క్వశ్చన్ అడుగుతారంట, ఏదో క్వశ్చన్ అడుగుతారంట రాజకీయ విశ్లేషకులు అయ్యప్ప గారు ఏదో క్వశ్చన్ అడుగుతారంట, అడగండి. రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా బోనమ్మ గారిని మీరు మాట్లాడటం అనేది తప్ప కాదా మేడం? అలాగే టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసి ఫర్నిచర్ ధ్వంసం చేయడం అనేది వైసీపీ నాయకులు చేసిన అరాచకం తప్ప కాదా? చెప్పండి మేడం. సార్, మీరు ఏదైతే భువనమ్మ గారి అంశాన్ని తీసుకొస్తున్నారో ఏ రోజు ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆడ మనిషిని ఉద్దేశించి ఎప్పుడు ఆయన విమర్శ చేయలేదు. మీరు ఓన్ గా సృష్టించి మీకున్న టీవీ మీడియా బలాన్ని చూపించి, అంటే ఈనాడు, టీవీ5, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి కాదు సార్, అసెంబ్లీ సాక్షిగా అవమానం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆయన ఏ స్త్రీని అవమానించలేదు. ఎందుకు అవమానించలేదండి? మీరు ఈనాడు, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి ఈ మీడియా ఛానల్స్ ఫాలో అవ్వద్దు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి వైఫ్ ని ఆయన నోటితో ఎప్పుడు విమర్శించలేదు. ఆయన రెస్పెక్ట్ ఇస్తానే ఉన్నారు. కానీ 2019లో చంద్రబాబు నాయుడు తన టీడీపీ ఆఫీస్ లో ఆయన ఎవరు పట్టాభి గారు చేత ఒక ముఖ్యమంత్రి పట్టుకొని బోషడికే అని అనిపించిన ఘనత సార్. మీరు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీరేం తక్కువేం చేయలేదు. మీరు భువనమ్మని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా విమర్శించలేదు, ఆయన ప్రత్యక్షంగా. అంటే సౌమ్య గారు గతంలో ఏదైతే మీరు ఇప్పుడు చెప్పారో బోసడికి అని మాట్లాడింది ఎవరైనా అన్పార్లమెంటరీ, అది తప్పే. ఆ రోజున కూడా మేము మా డిబేట్లో తప్పనే చెప్పాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే ఆయన మంత్రిమండలిలో ఎంతమంది బూతులు మాట్లాడలేదా? బూతులకి బ్రాండ్ అంబాసిడర్ ఉన్న గుడివాడ కొడవలి నాని గారు ఎన్ని బూతులు మాట్లాడేవాళ్ళు? దాడి చేశారు. ఆ రోజు మీ అధికారం ఉంది. అన్నప్పుడు మీరు ఇమీడియట్ గా కేసు పెట్టి అరెస్ట్ చేయవలసిన బాధ్యత మీది. అది దాడి ఎందుకు చేస్తున్నారు? అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, ఆయన ప్రభుత్వం ఉన్నా కూడా ఆయన సతీమణి భారతీ రెడ్డి గారి మీద బీ ట్యాక్స్ అని చెప్పి, భారతీ ట్యాక్స్ అని చెప్పి క్యూఆర్ కోడ్ పెట్టి ఈ రాష్ట్రం మొత్తం పోస్టర్ వేసిన ప్రతిపక్ష వాళ్ళు సార్. వాళ్ళు బీ ట్యాక్స్ అని, భారతీయ ట్యాక్స్ అని చెప్పి రూమర్స్ క్రియేట్ చేసి ఒక క్యూఆర్ కార్డ్ పెట్టి దాని పోస్టర్లు ఈ రాష్ట్రం మొత్తం అతికిచ్చారు సార్. ఆమెకు అవమానం కదా సార్. అలాగే బూతులు తిట్టారు. పవన్ కళ్యాణ్ గారు అన్న ప్రవచనాలు చదివారా సార్? జగన్మోహన్ రెడ్డి గారు, లోకేష్ గారు అన్న ప్రవచనాలు చదివారా సార్? వాళ్ళ నోటి నుంచి ఏ బూతులు రాలేదు. వినీల్ గారు అడుగుతున్నారు మిమ్మల్ని, చూడండి. వారి నుంచి ఏ బూతులు రాలేదు. సాంప్రదాయంగా మాట్లాడారా సార్? అడుగుతున్నారు. వినీల్ గారు ఏదో అడుగుతున్నారు. వాళ్ళ గురించి విమర్శలు చేస్తుంటే మీ పార్టీ ప్రతినిధులు కనీసం మీరు ఖండించారండి? జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన అసెంబ్లీలో అసలు రాజకీయాలకి సంబంధం లేని భువనేశ్వరి గారు క్యారెక్టర్ అసాసినేషన్ చేయలేదా? కనీసం దాన్ని మీరు ఖండించారా? మీరు మాట్లాడింది వినబడతలేదు ఆవిడకి. నేను చెప్తాను. భువనేశ్వర్ గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఖండించిన పాపాను పోలేదు, మీరు ఎలా మాట్లాడతారు అని చెప్పి భువనేశ్వరి గారికి అసెంబ్లీ సాక్షిగా వీరు చెప్తున్నట్టు ఏదన్నా అవమానం జరిగితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఖండించేవారు. కానీ ఒకవేళ జరిగిందా జరగలేదో పక్కన పెడితే వీళ్ళు దాన్ని ప్రచారాస్త్రంగా చేసుకొని 2019 నుంచి 24 వరకు అదే ప్రచారాస్త్రం, 24లో సీఎం అయిన తర్వాత కూడా ఇదే ప్రచారాస్త్రమా సార్? ఇంకా మారరా? ఇంకా ఒక ఆడ మనిషి పెట్టుకొని రాజకీయం చేయాలని ఇంకెన్నేళ్ళు ప్రయత్నిస్తారు సార్? ఇదే ప్రచారాస్త్రమా? ఇప్పుడు మీకు అధికారం ఇచ్చారు, వాళ్ళు అన్నారు, వాళ్ళందరూ ఓడిపోయారుగా. గెలిచిన మీరు ఆడవాళ్ళ కోసం ఏ ప్రొటెక్షన్ చేస్తున్నారు? ఏ కొత్త చట్టాలు తీసుకొచ్చారు? నడి రోడ్డు మీద గుంటూరులో ఒక మహిళను వివస్త్రం చేస్తే ఏం చేశారు మేడం? కేక్ కట్ చేసిన వాళ్ళు నడిపించారు. మన నడి రోడ్డు మీద మహిళలు బట్టలప్ప తీసుకొచ్చా పెడితే ఏం చేశారు? ఏ ఎఫ్ఐఆర్ కట్టారు? ఆ వ్యక్తిని కనీసం అతని మీద యాక్షన్ తీసుకున్నారు, ప్రశ్నలు పెట్టారా? అమాయకులు తీసుకొచ్చి ముసుగు పెడతారు. సౌమ్య గారు
సౌమ్య గారు మీరు అడ్వకేట్. కేసు నమోదు చేశారు. ఎస్ సౌమ్య గారు మీరు అడ్వకేట్. మీరు ఈ రోజున ఏవైతే విమర్శలు చేస్తున్నారో కూటమి ప్రభుత్వం చేసినా తప్పే, ఏది అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినా తప్పే మా దృష్టిలో. అయితే గతంలో శ్రీరెడ్డి గారు కావచ్చు, లేదంటే బోరగడ్డ అనిల్ అనే ఒక క్యాండిడేట్ కావచ్చు, మీ వైసీపీ సానుభూతులకు వరలు జగనన్న చెప్తే షర్ట్ వేసుకొచ్చి చంపేస్తానన్న పవన్ కళ్యాణ్ గారి కూతుర్ని, ఆయన భార్యని, అందరినీ తిట్టినప్పుడు మీరు ఏ ఫైర్లు కట్టారండి? ఏం చేశారండి మీరు? మీకు బోరగడ్డ అనిలు శ్రీరెడ్డి కనిపించారు కానీ సీమరాజా కనపడలేదా సార్? కిరార్ కార్పి కనపడలేదా సార్? మీ ప్రభుత్వంలో చెయ్యాలి, స్వాతిరెడ్డి కనపడలేదు సార్? శ్వేత చౌదరి అలియాస్ స్వాతిరెడ్డి మీకు కనపడలేదా సార్? మీకు గుర్తురాలేదు సార్? అలాగే ఏలూరు అనుష కూడా ఎవరు చేసిన తప్పే. నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజున సీమరాజా కావచ్చు ఎవరైనా మాట్లాడితే తప్పే అవుతుంది. మీరెందుకు మీ ప్రభుత్వం ఇస్తాను మేడం, మీ ప్రభుత్వంలో మీరెందుకు వాళ్ళని వదిలేశారు? దానికి ఆన్సర్ చెప్పి మీరు చెప్పండి సార్. మీరు ఆ రోజు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు సీమరాజే మాట్లాడిన ప్రవచనాల, కిరార్ కార్పై మాట్లాడిన ప్రవచనాల, స్వాతిరెడ్డి మాట్లాడిన ప్రవచనాల, ఉండవల్లి అనుష మాట్లాడిన ప్రవచనాల, అజయ్ చౌదరి మాట్లాడిన ప్రవచనాల. ఎవరు ప్రవచనాలు కాదండి, అందరూ బూతులే మాట్లాడారు. మరి ఆ ప్రవచనాలు వచ్చినప్పుడు ఎవ్రీ యాక్షన్ జరిగించేది ఈక్వల్ రియాక్షన్ ఉంటుంది. అవునండి, మీ బూతులు ఏదైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా బూతులు మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి గారి భార్య పిల్లల గురించి? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో లేదో ఒకసారి విజువల్ చూడండి సార్. వైసీపీ నా కొడకల్లారా, ఇప్పటికీ ఆ వీడియో ఉంటుంది సార్, మీరు యూట్యూబ్ లో కొడితే. వైసీపీ గోండా కొడకల్లారా, వైసీపీలో మంచోళ్ళు కూడా ఉన్నారు అని మాట్లాడారు. మాట్లాడి ఎప్పుడు మాట్లాడారు? విశ్లేషకులు మాట్లాడతారు, నేను మాట్లాడితే వన్ సైడ్ తీసుకున్నట్టు ఉంటుంది. మాట్లాడారు, ఎవరు మాట్లాడే తప్పే. అనిల్ మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? పోసానికి కృష్ణమురళిని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అనిల్ అసలు మేము సపోర్ట్ చేయలేదు, మా పార్టీకి సంబంధం లేదు. మీ పార్టీ కాదు అనిల్, మా పార్టీ వ్యక్తి కాదు. అతను ఏదో ఒక కామెంట్ చేస్తే దానికి మాకు కావాలని బురద పోయటం తప్ప మీ పార్టీగా కిరాక్ కార్పి కనపట్లేదా? సీమరాజా కనపట్లేదా సార్? కిరాక్ కార్పిని మీరు ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? వాళ్ళ ఆడపిల్లలు జగన్మోహన్ రెడ్డి గారు కూతుళ్ళు కూడా ఆడెవడు అజయ వాడి కూతుళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు కూతుళ్ళు ఎవరికి పుట్టాలని ప్రశ్నిస్తే వీళ్ళ మీద మీరు ఏం యాక్షన్ తీసుకోరు? రాజకీయాల్లో లేని బాధ్యతను తీసుకొచ్చి ఆడపిల్లలను తీసుకొచ్చి వారి కూతురు తీసుకొచ్చి అవమానకరంగా మాట్లాడితే వాటి మీద మీరు ఏం మాట్లాడరు? ఒక మాట వినండి, మీరు కూడా అడ్వకేట్, ఈ రోజున అయ్యప్ప గారు కూడా అడ్వకేట్, ఇద్దరు మీరు అన్ని తెలిసిన వాళ్ళు. ఎవరు మాట్లాడినా తప్పేనండి. జనసేన టీడీపీ ఎవరు మాట్లాడినా తప్పే, వైసీపీ అయినా. అయ్యప్ప గారు ఏదో అడుగుతారంటే మిమ్మల్ని. అయ్యప్ప గారు మాట్లాడండి, అయ్యప్ప గారు మాట్లాడండి, అయ్యప్ప గారు అడగండి. సౌమ్య ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు జనసేన వీర మహిళలని రోడ్డు మీద ఈడ్చి కొట్టారండి. ఆ రోజు స్టేషన్ కూడా నేను వెళ్ళడం జరిగింది ఒక అడ్వకేట్ గా. చాలా భయానకమైన వాతావరణంలో గంటా స్వరూప గారు కానీ అప్పుడు జనసేన వీర మహిళలందరినీ కూడా చాలా దారుణంగా చేసినటువంటి సంఘటన ఎవరో మర్చిపోలేరండి. మరి ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ఎమ్మెల్యే ఏమన్నా ధర్నాలు రాస్తారోకులు చేస్తే దాన్ని ఖండించాలి, చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలి. మరి ఆ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు జనసేన వీర మహిళల మీద చేసినటువంటి దాడి కరెక్ట్ అంటారా మేడం? చెప్పండి స్వామి.